హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిఐవై చేస్తున్నాము. అది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా మన ఇంట్లో ఉండే ఇలాంటి గ్లాస్ బాటిల్స్తో చేస్తున్నాం. ఈ గ్లాస్ బాటిల్స్ మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసేవి. ఇవి కాస్మెటిక్స్తో వస్తాయి, లేకపోతే కాఫ్ సిరప్ వాటితో వస్తాయి. జనరల్గా మనం వీటిని యూజ్ చేసిన తర్వాత బయట పడేస్తాం. సో నెక్స్ట్ టైం అలా పడేయకుండా వీటితో డిఐవై చేసుకొని ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఈ డిఐవై ఎక్కువ థింగ్స్ కూడా అక్కర్లేదు. అండర్ 30 మినిట్సే చాలు ఇది చేయడానికి. చాలా సింపుల్ ప్రాసెస్. ఫస్ట్ ఇలాంటి బాటిల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఈ బాటిల్స్ మనం యూజ్ చేస్తాం. ఆ క్యాప్స్తో మనకు అంత యూజ్ చేయం. సో వాటిని పక్కన పెట్టండి. తర్వాత వీటి మీద ఉన్న స్టిక్కర్స్ని పీల్ చేయాలన్నమాట. ఈ స్టిక్కర్స్ ఈజీగా రావాలంటే మీరు హాట్ వాటర్లో డిష్ వాషర్ లిక్విడ్ వేసి కొంచెం 10 మినిట్స్ సోక్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. కానీ నేను అదే నా ఫ్రెండ్కి చెప్తే అంత ప్రాసెస్ ఏం అక్కర్లేదు, ఈజీగా పీల్ చేసేస్తానని చెప్పింది. కానీ చూసారా, ఇది కొంచెం టఫ్గా ఉంటుంది తీయడానికి. అదే కాకుండా దాని మీద గమ్ అలా స్టిక్కీగానే ఉంటుంది, చూడడానికి కూడా అంత నీట్గా ఉంటుంది. సో మీరు మాత్రం వాటిని కొంచెం సోక్ చేసి కొంచెం ఈజీగా పీల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ థింగ్స్ కావాల్సినవి మ్యాగ్నెట్స్, గమ్ము అండ్ దీస్ 2 గ్లాస్ బాటిల్స్. కిడ్స్తో యాజ్ అ ఫ్యామిలీగా కూడా చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు, సింపుల్గా ఈజీగా కూడా అయిపోతాయి. సో ఆ కిడ్స్ కూడా చాలా ఫన్గా ఉంటుంది ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడానికి. మనం ఆ క్యాప్స్ని తర్వాత యూజ్ చేస్తాం. సో పక్కన పెట్టండి. ఇప్పుడు మనం డిఐవైకి కావాల్సినవి అదర్ 2 ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మ్యాగ్నెట్స్ అండ్ గమ్ము. ఈ మ్యాగ్నెట్స్ మనకి స్టేషనరీ షాప్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మ్యాగ్నెట్స్ కొంచెం పెద్దవి తీసుకుంటే బెటర్, ఎందుకంటే మీ బాటిల్ కొంచెం హెవీగా ఉండేటప్పుడు ఆ మ్యాగ్నెట్స్ బ్యాలెన్స్ చేయడానికి కొంచెం పెద్దదిగా తీసుకుంటే బెటరు. లేకపోతే దానికి 2 మ్యాగ్నెట్స్ కూడా స్టిక్ చేయొచ్చు. సెకండ్ థింగ్, ఈ గమ్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అప్లై చేసినప్పుడు చాలా నీట్గా కేర్ఫుల్గా చేయాలి, లేకపోతే అది అన్నిటికీ స్టిక్ అయిపోతుంది. మీ హ్యాండ్స్కి స్టిక్ అయినా కూడా అది చాలా కష్టం. సో అది గమ్ మ్యాగ్నెట్ మీద స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ బాటిల్ దానికి పెట్టేసి అలాగా 5 to 10 మినిట్స్ ఉంచాలి. సో మనకి ఎక్సైట్మెంట్ అయిపోయి వెంటనే తీయకుండా కొంచెం 5 to 10 మినిట్స్ డ్రై అయితే అది బాగా స్టిక్ అవి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. మీన్ మీరు ఈ బాటిల్స్లో ఏ ప్లాంట్స్ పెడదాం అనుకుంటున్నారో వాటి కటింగ్స్ తెచ్చుకోండి. జనరల్గా ఇండోర్ ప్లాంట్స్ పెడతారు కదా, మనీ ప్లాంట్ అలాంటివి ఏమైనా. సో మీకు ఏమి ప్రిఫరబుల్ అయితే వెళ్ళి వాటి కటింగ్స్ తెచ్చుకోండి. లెట్ దెమ్ డ్రై ఫర్ 5 to 10 మినిట్స్. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో. మేమైతే మనీ ప్లాంట్ తీసుకొచ్చాం, అందులో 2 డిఫరెంట్ ప్లాంట్స్. సో మీకు ఏం ప్రిఫరబుల్ అయితే అవి తెచ్చుకోవచ్చు. ఈ బాటిల్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి, సింపుల్గా డిఐవై కాబట్టి చాలా ఫన్. ఇంట్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పెట్టినా కూడా చాలా నీట్గా క్లాసీగా కనిపిస్తుంది. సో దాని తర్వాత ఈ బాటిల్స్లో మనం వాటర్ ఫిల్ చేయాలన్నమాట. సో ఈ యాక్టివిటీ మీరు కిడ్స్తో చేయించవచ్చు. అంత వాటర్ స్పిల్ అవ్వకుండా ఉండాలంటే వాటి క్యాప్స్ ఉంది కదా, క్యాప్స్ యూజ్ చేసి వాటర్ ఫిల్ చేయొచ్చు. ఇలాంటివి ఎన్ని మ్యాగ్నెట్స్ అయినా చేసుకొని ఫ్రిడ్జ్కి పెట్టుకోవచ్చు. ఆ ఫ్రిడ్జ్కి వన్ సైడ్ అంతా సేమ్ బీడ్తోనే ఫిల్ చేస్తే అదో డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. సో ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నా కూడా చాలా మంచిదే. సో మేము ఇక్కడ వాటర్ క్యాప్తో ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం, కానీ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి మగ్తో కూడా ఫిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాటిని వెళ్ళి ఫ్రిడ్జ్కి స్టిక్ చేయడమే. చూసారా ఎంత నీట్గా క్లాసీగా ఉందో. ఇలా వన్ సైడ్ అంతా మీరు ఫ్రిడ్జ్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో మీ కిడ్స్తో కూడా చేస్తే వాళ్ళకి కూడా చాలా ఫన్గా ఉంటుంది. ఇదంతా చూడడానికి కూడా చాలా నీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటివి మనం ఎక్కువ ఇంట్లో చూడం.